హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో డబ్బు గురించి కొన్ని సీక్రెట్స్ చూద్దాం ఫ్రెండ్స్. చాలామంది నేను డబ్బులు సంపాదించాలా, నాకు డబ్బులు కావాలా అని అందరూ అంటారు కానీ అసలు ఆ డబ్బులు సంపాదించడానికి ఏం చేయాలా దాని మీద ఎవరు ఫోకస్ చేయరు. మామూలుగా ఒక వారన్ బఫెట్‌ది ఒకటి కోట్ ఉంది. అది ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ మేక్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ సెల్ఫ్. ద మోర్ యూ లర్న్ ద మోర్ యూ విల్ ఎర్న్. అంటే మన పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం అనుకో, అంటే లైక్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కానీ, కొత్త స్కిల్స్ నేర్చుకోవడము, కొత్త విషయాలు తెలుసుకోవడము, దానివల్ల మనం ఎక్కువ మనీ గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ మధ్యన ఏమైందంటే చాలామంది స్టాక్ మార్కెట్లో పెడితే మనం ప్రాఫిట్స్ వచ్చేస్తాయి, బాగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది అని అందరూ అంటారు. సో అఫ్ కోర్స్ అది నిజమే. నిజానికి వారన్ బఫెట్ కూడా స్టాక్ మార్కెట్లో పెట్టడం వల్ల అతనికి చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చినాయి. కానీ మీకు తెలుసా, వారన్ బఫెట్ అంత డబ్బులు సంపాదించడానికి గల కారణం అతను రోజుకి 5 గంటలు బుక్స్ చదవడానికి, కొత్త విషయాలు తెలుసుకోనికి కేటాయిస్తారంట. దీనివల్ల అతను నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకుంటారు. గెయిన్ చేసుకొని రైట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల అతను అంత హ్యూజ్ వెల్త్ సంపాదించడానికి అది హెల్ప్ చేసింది నాలెడ్జ్. ఇంకోటి కొటేషన్ ఉంది మనీ గురించి, అదేంటంటే మనీ ఇస్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ వర్క్ అని. ఇంకొకటి స్టోరీ ఉంది. అదేంటంటే ఒక ఎగ్జాంపుల్, పిల్లి ఉంటుంది కదా, క్యాట్ పట్టుకొని మనం చూసినాం అనుకో, అది పరిగెత్తా ఉంటుంది. మనం దాన్ని పట్టుకోలేము. అది దానికి కావాల్సింది మనం పక్కన పెట్టినాం అనుకో, అది వెంటనే వస్తుంది అది. సో అలాగా మనము మనీ కోసం పరిగెత్తా ఉంటే మనీ మనకు రాదు. మనీ సంపాదించడానికి మనకి ఏం కావాలో అది చేస్తే ఆటోమేటిక్ మనీ అనేది వస్తుంది. స్కిల్స్ గెయిన్ చేసుకోవడము, కొత్త విషయాలు తెలుసుకోవడం, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం, ఇలాంటివి చేసి ఇలాంటివి చేస్తే అప్పుడు అది మనకు వస్తుంది అది. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలాన్ మస్క్. ప్రజెంట్ ఎలాన్ మస్క్ వరల్డ్ ద రిచెస్ట్ పర్సన్ కదా. సో మీకు తెలుసా, ఎలాన్ మస్క్ చిన్నప్పటి నుంచి ఎన్నో బుక్స్ చదివేవారని. ఆయన చిన్నప్పుడు ఎన్నో సైన్స్ ఫిక్షన్ బుక్స్, ఎన్నో కామెడీ బుక్స్ అని, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ అన్ని అతను చదివేవారంట. అలా అతను ఎంతో నాలెడ్జ్ అతను గెయిన్ చేసుకునే వాళ్ళు. ఆ విధంగా అతను అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు కాబట్టి ఆ తర్వాత అతను ఆ నాలెడ్జ్ ని రియల్ లైఫ్ లో అప్లై చేసినారు. అంతేకాదు అతను స్పేస్ ఎక్స్ కూడా అతను బిల్డ్ చేయడంలో కూడా అతను ఎన్నో రాకెట్ సైన్స్ బుక్స్ చదివేవాళ్ళు. సో కాబట్టి ఫస్ట్ మీ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోకస్ ఆన్ స్కిల్స్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.